వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను ప్రతిభ. ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ తో పవన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై చర్చించారు. టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కేంద్ర సహకారాన్ని కోరారు. అలాగే పలువురు కేంద్ర మంత్రుల్ని ఇవాళ పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అవుతారు. మధ్యాహ్నం 3:15 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. ఇక సాయంత్రం 4:30 గంటలకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ ఉంటుంది. సాయంత్రం 5:15 లలన్ సింగ్ తో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. రేపు పార్లమెంట్ లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. ఈరోజు ఉదయం నుంచి వరుసగా కేంద్ర మంత్రులతోని పవన్ భేటీ కొనసాగుతుంది. తొలుతగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తోని పవన్ భేటీ అయ్యారు. ప్రధానంగా రాష్ట్రంలోని ఎకో టూరిజంతో పాటు పర్యాటక శాఖ అభివృద్ధిపై షెకావత్తో పవన్ కళ్యాణ్ చర్చించడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తుంది. ఇప్పటికే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్లాన్స్ కూడా సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర సహకారం కోసం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి షెకావత్తో పవన్ కళ్యాణ్ భేటీ అవ్వడం జరిగింది. షెకావత్తోని పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని పర్యాటక అభివృద్ధిపై ఆయన చర్చించడం జరిగింది. పవన్తో పాటు కేంద్ర మంత్రుల భేటీలోని జనసేనకు సంబంధించిన లోక్సభ సభ్యులుగా ఉన్న బాలశౌరి కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఉదయం నుంచి పవన్ షెడ్యూల్ చూసినట్టయితే ఢిల్లీలోని ఉదయం 11 గంటల సమయంలోని పవన్ కళ్యాణ్ పర్యాటక శాఖ మంత్రి షెకావత్తో భేటీ తర్వాత మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తోని సమావేశం నిర్వహించున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా పవన్ ఆయనతో చర్చించడం జరిగింది. పోలవరానికి సంబంధించిన కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటు ఇతర ప్రాజెక్టులు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నదుల అనుసంధానానికి సంబంధించి ప్రధానంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలోని చర్చించాలి అనేది మాత్రం కూటమికి సంబంధించిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలోని ప్రధానంగా కేంద్ర జలశక్తి మంత్రిని ఇదే అంశానికి సంబంధించి పవన్ చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ తర్వాత మధ్యాహ్నం 3:15 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పవన్ భేటీ ఉండబోతుంది. రాష్ట్రానికి సంబంధించిన ఫైనాన్స్ ఇష్యూస్తో పాటు గత ప్రభుత్వంలోనే పెద్ద ఎత్తున అప్పులు చేయటం వల్ల రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతోని ప్రస్తుతం ప్రభుత్వం నడుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూటమిలో కీలకంగా ఉన్న సూపర్ 6 పథకాలకు సంబంధించి అమలు చేయడంలో కూడా ఇబ్బందులు వస్తున్నాయి. నేపథ్యంలోని కేంద్రం నుంచి పెండింగ్లో ఉన్న విభజన హామీలో పెండింగ్లో ఉన్న నిధుల విడుదలకు సంబంధించి కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పవన్ భేటీలో చర్చించే అవకాశాలు కనపడుతుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా పవన్ భేటీ ఉండబోతుంది. 4:15 ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఫైనల్ అయింది. ప్రధానంగా రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి అమరావతి రైల్వే జోన్కి సంబంధించి రైల్వే లైన్కి సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు పవన్ అభినందనలు తెలియజేస్తారు శాంక్షన్ చేసినందుకు. దాంతోపాటు ఇతర ప్రాజెక్టులకు సంబంధించి, దాంతోపాటు విజయవాడకు సంబంధించిన మెట్రో లైన్కి సంబంధించిన అంశాలపై కూడా పవన్ కేంద్ర రైల్వే శాఖ మంత్రితో కూడా చర్చించబోతున్నారు. ఇంకా విశాఖ రైల్వే జోన్కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పరిపాలన భవనాన్ని గుర్తించింది. ఈ నెలాఖరున ప్రధానమంత్రి ఇందుకు సంబంధించి శంకుస్థాపన చేసే అవకాశాలు కనబడుతున్న నేపథ్యంలోని ఇతర ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో పవన్ భేటీ అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా సాయంత్రం 5:15 కేంద్ర మత్స్యశాఖ అట్లాగే యానిమరీ హస్బెండరీ మంత్రిగా ఉన్న లలన్ సింగ్తో భేటీ ఉండబోతుంది. ప్రధానంగా ఈ శాఖకు సంబంధించి రాష్ట్రంలో, ఎందుకంటే ప్రధానంగా తీర ప్రాంతాల్లోని చాలామంది ఎక్కువగా మత్స్యశాఖ మీద ఏదైతే ఉందో చేపల వేట మీద పూర్తిగా ఆధారపడి ఉన్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్రతో పాటు ఇటు కృష్ణా, గుంటూరు లాంటి రేపల లాంటి ప్రాంతంలో కూడా, కోస్తా ప్రాంతంలో ఎక్కువగా ప్రజలు ఈ చేపల వేట మీద ఆధారపడిన నేపథ్యంలో వాళ్ళకు సంబంధించి అభివృద్ధి పైన కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి, వాళ్ళకి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఏదైతే ఉందో మత్స్యశాఖ మంత్రి కూడా చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. రేపు పార్లమెంట్లోని పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీతో భేటీ అయ్యేందుకు కూడా ఇప్పటికే షెడ్యూల్ ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటి వరకు
ప్రధానమంత్రి దాంతోపాటు హోంమంత్రిని పవన్ కలిశారు. అయితే కేంద్ర మంత్రులను ఎవరితో ఇప్పటి వరకు భేటీ అయ్యలేదు. అదే తొలిసారిగా పవన్ కళ్యాణ్ వరుసగా కేంద్ర మంత్రులతోని సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి పలు శాఖల్లో దాంతోపాటు ఆయా వర్గాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిధుల కేటాయింపు జరగాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు విభజన హామీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ లోటుతో పాటు ఇతర విద్యుత్ శాఖ నుంచి రావాల్సిన బకాయిలు తెలంగాణ నుంచి కూడా రావాల్సి ఉన్నాయి. ఈ కీలక అంశాలకు సంబంధించి కూడా వరుసగా ఆయా శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులతోని పవన్ కళ్యాణ్ భేటీ కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా దాంతోపాటు పవన్ ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా 7 నియోజకవర్గాల్లోని ప్రచారం చేస్తున్న నేపథ్యంలోని పూర్తి స్థాయిలో 7 నియోజకవర్గాల్లోని బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందిన నేపథ్యంలో ఇప్పుడు పవన్ స్టామినా ఏందో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోని పవన్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు రేపు కూడా వరుసగా కేంద్ర మంత్రులతోని పవన్ భేటీ కొనసాగుతుంది. రేపు పార్లమెంటుని ప్రధాని మోడీతోని పవన్ భేటీ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.